హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ 4:20 అయిందండి టైము. ఈరోజు ఎర్లీగా మెలకు వచ్చిందనమాట. రోజు అయితే 4:45కి లెగుస్తాను. ఈరోజు 4:20కి నేను 4:15కే మెలకు వచ్చింది. 4:20 కల్లా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇలా ముగ్గు అది వేసుకుంటున్నానండి. కిచెన్ గట్ట అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగే బొట్టు అవన్నీ పెట్టేసేసుకొని బయట అంతా ముగ్గు వేసుకొని కొంచెం పల్లీలు అవి చట్నీ కోసం అయిపోయాయి అన్నమాట. ఫ్రై చేసిన పల్లీలు అందుకే ఓవెన్లో పెట్టేసేసాను. అవి ఫ్రై అయ్యేలోపు నేను ముగ్గులు అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ఈ విధంగా మనం కొంచెం ప్రీ ప్లాన్డ్గా పనులు చేసుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది సమ్మర్ సీజన్లో తొందరగా ఎండొస్తుందండి. అందుకే మనం ఏది చేయాలన్నా కూడా చెమట్లు అవి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నాం అన్నమాట. అందుకనేసి కొంచెం ప్లానింగ్గా ఎర్లీ మార్నింగ్ అంత స్వెట్టింగ్ ఏమి ఉండదు. ఆ టైంలో మనం ఇలా పనులు చేసేసుకుంటే నేను వర్కౌట్ అది ఉంచి వచ్చాక 7 o'clockకి బ్రేక్ఫాస్ట్ అది చేసుకోవటం ఈజీగా ఉంటుందనేసి కొంచెం ఎర్లీగానే లెగుస్తున్నాను. మనం మార్నింగ్ కొంచెం బద్ధకం అనుకోకుండా ఎర్లీగా లేచామంటే పనులు అనేవి సమ్మర్ సీజన్లో తొందరగా అయిపోతాయి. తర్వాత పూజ సామాన్లు అవన్నీ కూడా నిన్నటివి మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఈవినింగ్ టైమే నేను. ఆ తర్వాత ఉదయాన్నే మనకి ఇలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 7:30 అయి ఉంటుందండి ఈ టైము. ముగ్గది మీకు ఆరిపోయింది బాగా. తర్వాత ఈరోజు మ్యాంగో ఫుడ్డింగ్ చేద్దామనేసి బ్రెడ్ తోటి కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉదయాన్నే. కొంచెం కాఫీ అది పెట్టాక పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడరు షుగర్ వేసేసి తయారు చేసుకున్నానండి. ఈరోజు తమలపాకు నెయ్యి చేద్దామనేసి వెన్నపూస అయితే ఇది వచ్చేసి 10 days వెన్న అనమాట. అంటే పాలపైన మేగడ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను నేను. అది 10 daysకి ఒకసారి లేదా 1 week ఒకసారి ఈ విధంగా మొత్తం మిక్సీలో వేసేసుకొని నీట్గా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వెన్న అది కాచుకుంటాను. ఎప్పుడూ కూడా కరివేపాకు మునగాకు అలా చేస్తున్నారు కదా, ఇంకేదన్నా డిఫరెంట్గా నెయ్యి చూయించండి అని కొంతమంది అడిగారండి. అందుకనేసి ఈరోజు తమలపాకుతోటి నెయ్యి చేస్తున్నాను. అది కూడా కొంచెం మనకి చెట్లుకి ఎండ సీజన్లో వడలిపోయి ఉంటాయి కదా, అంటే కొంచెం పాడైపోయి ఉంటాయి కదా తమలపాకులు, అవన్నీ వేస్ట్గా ఎందుకనేసి మనకి డ్రై తమలపాకు అయినా సరే మంచిదండి. పౌడరు అది యూజ్ చేసుకుంటే డైజెషన్కి కానీ కాల్షియం ఎక్కువ ఉంటుందన్నమాట తమలపాకులో. లేడీస్కి ముఖ్యంగా చాలా మంచిది. పళ్ళు వాటన్నిటికీ దంతాలు అవి దృఢంగా అవ్వాలంటే ఎక్కువగా మనకి బాలింతల టైంలో కూడా తమలపాకు వేసుకోమంటారు చూసారా, ఎందుకంటే పళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతాయని. ఇలా మొత్తం తమలపాకులన్నీ కొంచెం పాడైనవి అంటే అవి చీడ అది కాదండి, సమ్మర్కి డెలికేట్ కాబట్టి తమలపాకు చెట్టు అలా వడలిపోతాయి. వాటన్నిటిని తెచ్చి ఒక డబ్బాలో వాటర్ పోసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే దానికి ఉన్న డస్ట్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం వెన్నెలో కానీ దేంట్లో కానీ డైరెక్ట్గా కట్ చేసేసి వేసుకుంటే మనకి ఏదైనా కూడా కలుపుకునేటప్పుడు అన్నంలో అలా బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం నురుగొచ్చే టైంలో వేసుకుంటే ఆ తమలపాకులోని రసం అంతా కూడా నెయ్యిలో దిగిపోతుంది. ఒక పక్క నేను దోశలు పోసుకుంటేనే ఇవి కాచుకుంటున్నానండి. ఇలా చేసుకుంటుంటే మల్టీ టాస్కింగ్గా సమ్మర్ సీజన్లో ఎక్కువసేపు కిచెన్లో గడిపే పని ఉండదనమాట. ఇది మన చెట్టుని కాకరకాయ అండి. దాన్ని ఈరోజు జ్యూస్ వేస్తున్నానమాట. మా వారికి నన్ను నైటే చెప్పాను, రేపు మార్నింగ్ ఒక్కరోజు కాకరకాయ జ్యూస్ ఇస్తాను వీక్లీ వన్స్ అని చెప్పాను. ఆయన ఉదయం నుంచే కాకరకాయ జ్యూస్ అనేసి ఒకటే పాపం టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. అంటే చేదు కదండి పాపం, ఎవరైనా ఇష్టపడరు. ఆయనకేమో తిక్క కాకరకాయ జ్యూస్ ఇచ్చేసి నేను కొంచెం వాటర్ కలిపిన కాకరకాయ జ్యూస్ అయితే తాగానండి. ఆ దోశలోకి టమాటా ఉల్లిపాయ చట్నీ వేసాను. కాకరకాయ జ్యూస్ అయితే బ్రేక్ఫాస్ట్. మా వారు అది ఆఫీస్కి వెళ్ళాక ఈరోజు వంట చేసే పని అది లేదండి. మా వారికి బయట ఒక ఫంక్షన్ ఉంది, ఆయన ఫంక్షన్కి వెళ్తున్నారనమాట. నేను ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైము ఫ్రూట్స్ కానీ
ఏవైనా మ్యాంగో ఫుడ్డింగ్ చేసుకుంటున్నాను కదా, అదే ఆఫ్టర్నూన్ టైము నాకు మీల్స్ అనమాట. ఇది పాడైపోయిన బకెట్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక వెరైటీ ఆఫ్ బోన్సాయి టైప్ అనమాట. ఫ్లవరింగ్ వస్తుంది ప్లాంట్కి, చాలా బాగుంటుందండి. ఇది దగ్గర దగ్గర నేను 7 ఇయర్స్ నుంచి ఈ మొక్కనైతే పెంచుకుంటున్నాను, ఆ చిన్న బకెట్లో అనమాట. అది లోపల రూట్స్ అవి ఎదుగుతున్నాయి, కానీ ఆ మొక్క అనేదైతే చిన్నగా అలాగే చక్కగా ఉందనమాట. సరే, నాకు బోన్సాయి ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సరే, నేనే రావి చెట్టు, మర్రి చెట్టు అవి కూడా ట్రై చేశాను నేను బోన్సాయి కింద మార్చడానికి. బట్ రావి చెట్టు ఇంట్లో ఉండకూడదు, మర్రి చెట్టు అవి అని చెప్తే తీసేశాను అనమాట. ఈ విధంగా ఈ ప్లాంట్ చెట్టు అయితే ఉండొచ్చు కదా ఫ్లవరింగ్ అనేసి, నా దగ్గర వేస్ట్ ప్లాస్టిక్ ఉన్నాయి కదా, నేను ప్లాస్టిక్ని తగ్గించుకోవటానికి ఉన్న ప్లాస్టిక్లో ఈ విధంగా మొక్కలు ఏవైనా కూడా నాటేస్తున్నానండి. ఎందుకు వేస్ట్గా పారేయటం అనేసి ఎక్కువ వీలైనంత వరకు స్టీల్, గ్లాసు అలా ప్రిఫర్ చేస్తున్నా స్టోర్ చేసుకోవటానికి. ఉన్న ప్లాస్టిక్ని మాత్రం ఆల్మోస్ట్ వేస్ట్ చేయకుండా మాత్రం ఏవైనా కుంకుడికాయలు, చాక్ పీసులు, ముగ్గిసుక, పసుపు, కుంకుమ స్టోర్ చేసుకోవటానికి అలా వాడుకుంటున్నాను. ఇలా కొంచెం ఏదైనా పెద్ద సైజు అలా ఉంటే ఇది బోన్సాయికి బాగుంటుంది అనిపించింది నాకు. కొంచెం విడ్త్ కూడా ఎక్కువ అనిపించింది అనమాట. అంతా వేశాక కొంచెం స్టోన్స్ వేసా. ఈలోపు బ్యాక్ బాల్కనీలోకి వచ్చానండి. కొంచెం కరివేపాకు అది కోసుకుందామనేసి చట్నీలోకి. అంతలోకి ఉడత, పక్షి అనమాట, 2 అండి చక్కగా ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. పక్షి మీకు కనిపించట్లేదేమో, అది కింద స్టాండ్ కింద ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇక్కడే నేను బట్టలు అవి ఆరేసుకుంటా. ఇలా ఒక క్లిప్పింగ్ తీసానండి చూయిద్దామనేసి. ఈలోపు తమలపాకు నెయ్యి అయితే చక్కగా మొత్తం చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాగిపోయిందనమాట. దీన్ని ఒక స్ట్రెయినర్లో వేసి నీట్గా స్ట్రెయిన్ చేసుకున్నానండి. ఇలా బౌల్కి అలా వచ్చిందనమాట. ఇది నేనైతే పారేయనండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసి రైస్లో కలుపుకుంటాం. మ్యాంగో ఫుడ్డింగ్కి మ్యాంగోనైతే మిక్సీలో వేసేసి కస్టర్డ్ రెడీ చేసుకున్నాను కదా మార్నింగ్, ఆ కస్టర్డ్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బ్రెడ్ పైన ఎలా నేను ఫుడ్డింగ్ చేస్తాననేది చూడండి. ఇలా స్క్వైర్గా ఉన్న బాక్స్ తీసుకొని గ్లాస్ జార్ కానీ ఏదైనా స్టీల్ జార్ కానీ ఫస్ట్ ఈ మ్యాంగో కస్టర్డ్ మిశ్రమం వేసి బ్రెడ్ని మనం సైడ్ అవి కట్ చేసేసుకొని ఆ కస్టర్డ్ పైన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ మ్యాంగో ఫుడ్డింగ్ వేసేసి దానిపైన ఇంకొక 2 బ్రెడ్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి సమ్మర్ సీజన్లో, ఎస్పెషల్లీ కడుపుకి చల్లగా ఉంటుంది. లైట్ ఫుడ్ అనమాట బ్రెడ్ మ్యాంగో ఫుడ్డింగ్. పిల్లలకి ఈవినింగ్ టైం కానీ, నైట్ టైం కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కానీ ఎప్పుడైనా సరే మీరు యామీగా చేసుకొని పిల్లలు, మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. వెంటనే తింటే మాత్రం దీని టేస్ట్ అయితే అంతగా తెలియదండి. కొంచెం మనకు కూల్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ పనులన్నీ అయిపోగానే నేను పూజ అది స్టార్ట్ చేసుకుంటున్నానండి. వంట పని లేదు కదా, అందుకని నాకు 9 కల్లా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. పూజ అది చేసుకోవటానికి నిన్న పూజ చేసుకున్నాను కదా హనుమానికి దానిమ్మ గింజలతోటి. నాకెందుకో ఆరెంజ్ కలర్ ఫ్రూట్ తోటి ఆయనకి పూజ చేసుకోవాలనిపించింది. ఎక్కువగా అమ్మవారికి చేస్తారు కదా, నేను హనుమానికి కూడా చేశాను. ఆ దానిమ్మ పళ్ళు, అరటి ఇవి ఉన్నాయి కదండి, తమలపాకులు నేనైతే పారేయనమాట. అవి నేను కొంచెం మిల్క్ వేసుకొని మిల్క్ షేక్ లాగా చేసుకొని తాగుతాను. ఇలా మొత్తం అయితే మందిరం అంతా కూడా క్లీన్ చేసేసుకొని పూజకి మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు కమలం దీపాలు పెట్టుకున్నాను. ఈరోజు బుధవారం కదా, గణపతికి అయ్యప్ప స్వామికి పూజ చేసుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఇత్తడి విగ్రహం, వెండి విగ్రహం, తర్వాత పగడం గణపైన అయితే అలా ఆనించి పెట్టుకొని ఫస్ట్ అయితే జలంతో అభిషేకం చేసుకుంటాను. తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. మనం ఈ విధంగా విగ్రహాల్ని ప్రతిరోజు కూడా ఏ స్వామి పూజ రోజు అలా చేసుకుంటుంటే విగ్రహాలు మనకి బొట్లు అవి పెట్టుకుంటాం కదా, కలగా ఉంటాయన్నమాట. అమావాస్య తరువాత అయితే క్లీన్ చేస్తానండి ప్రతి నెల కూడా. ప్రతిరోజు అయితే ఈ విధంగానే బుధవారం రోజు గణపతికి, గురువారం సాయిబాబాకి, శుక్రవారం లక్ష్మీదేవికి, ఆ విధంగా కనకదుర్గమ్మకి, శుక్రవారం రోజు అమ్మవారికి కూడా చేస్తాను. సోమవారం కూడా చేసుకుంటాను. శివయ్యకైతే ప్రతిరోజు కూడా కొంచెం వాటర్తో అభిషేకం చేసి అలా పెడతానండి. ఎక్కువగా సోమవారం రోజు అయితే ప్రత్యేకంగా పూజ చేసుకుంటాను.
ఇలా నా దగ్గర ఉన్న కమలం దీపాలను పెట్టుకొని అటువైపు ఇటువైపు చిన్న చిన్న డెకరేషన్ కోసం ఆ విధంగా ఏదో ఒక పూలు పెట్టుకుంటానండి. ఎక్కువగా నూరు వరహాలు కానీ నాకు ఏ ఫ్లవర్స్ దొరికితే ఆ ఫ్లవర్స్. ఈ రెండు కూడా దీపం స్టాండ్లు ఉంటాయి కదా మనకి సాంబ్రాణి కడ్డీలు గుచ్చేవి, అవి రెండు నేను తిరుపతిలో తెచ్చుకున్నానమాట. ఇలా డెకరేషన్ పర్పస్ కానీ తీసుకున్నాను నేను రెండు. స్వామివారికి అరటి స్టాండ్లు అలా పెట్టుకుంటారు కదా, నేను న్యాచురల్ ఫ్లవర్స్ న్యాచురల్ పువ్వులు ఆకులు పెడతాను కదా మామిడి ఆకులలా, అవి వాటిలో పెట్టుకుందామా అన్న ఉద్దేశంతో రెండు స్టాండ్లు తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ కడ్డీలు పెట్టుకోవడానికి సేమ్ ఫ్లవర్ వాజ్ ఉందండి అలాంటిది, అందుకే ఈ రెండు ఈ పర్పస్ కానీ తీసుకున్నాను. ఏకవత్తి హారతి వెలిగించుకొని రెండు కమలం దీపాలు కూడా చక్కగా ఈ విధంగా వెలిగించుకున్నా. మనం పూజ అది స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా సరే దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత అగరబత్తీలు అయితే వెలిగించుకొని అగరబత్తీలని కొంచెం అలా ధూపం అది వేసుకున్నామంటే మనకి ఫుల్ఫిల్గా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత గరిక తెచ్చుకున్నానండి. గరికతోటి కొంచెం పూజ చేసుకొని మారేడాకులతోటి చేసుకోవాలనిపించింది ఈరోజు. ఎందుకంటే అయ్యప్ప, కుమారస్వామి, గణపతి అందరినీ పెట్టుకున్నాను కదా, మారేడాకులు వెండి ఉన్నాయి కదా వాటితో చేసుకుందామనేసి ధూప్ స్టిక్ ఒకటి వెలిగించి పెట్టానండి. అది ఆటోమేటిక్గా వెలగంగానే ఆ విధంగా పొగది వచ్చేస్తుందన్నమాట. మనం ఏదైనా పూజ చేసుకోవటానికి మన ఇష్ట ప్రకారం మనం అన్నీ ఏర్పాటు చేసుకొని చక్కగా చేసుకోవచ్చండి. ఎవరికి నచ్చినట్లు మనం పూజ చేయక్కర్లేదనమాట. మన దగ్గర ఉన్న పువ్వులు, మన దగ్గర ఉన్న పూజ సామాన్లతోటి మనకి నచ్చిన విధంగా మన ఇంట్లో పూజ మనకి నచ్చిన విధంగా చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. తర్వాత ఆయనకి బెల్లం ముక్క అయితే నైవేద్యంగా ప్రసాదించాను. గరిక తెచ్చుకున్నాను కదా, అన్ని గణపతులకైతే గరికతోటి ఈ విధంగా సమర్పించుకుంటున్నానండి. పసుపు ముద్దకైతే ఆ పగడం గణపతి నానించాను. ఇలా పెట్టేసేసుకొని ఈరోజు నాకు గార్డెన్లో పువ్వులు కూడా తగ్గిపోతున్నాయండి ఎండకి. మల్లెపూలు అవి కొంచెమే వచ్చాయన్నమాట. సరే వాటిని సువర్ణ పుష్పాలు కూడా తొందరగా డెలికేట్ అండి అవి. వింటర్ సీజన్లో అయితే ఉంటాయి కానీ సమ్మర్ సీజన్లో ఎక్కువసేపు ఉండవన్నమాట. మల్లెపూలు అయితే కొన్ని మొగ్గలు కూడా చెట్టువి తీసుకొచ్చానండి. విచ్చుకున్నవి మాత్రం ఒక 3-4 దొరికాయన్నమాట. ఈ విధంగా పెట్టేసేసుకొని ఇంకో చెట్టు ఉందండి, అది ఇప్పుడే మొగ్గు వస్తుందన్నమాట. ఒకటి అయిపోగానే స్వామికి ఇంకోటి రెడీ అవుతుందన్నమాట. ఏదైనా మనం భక్తితో ఏది చేసినా కూడా ఆ భగవంతుడు మనకి అందిస్తాడండి. అంటే ఆ టయానికి సమకూరుస్తాడనమాట. మనం అయ్యో పువ్వులు లేవే, అయ్యో అవి లేవే ఇవి లేవే అనుకునేలోపు ఏదో ఒక రూపంలో అండి అవి వచ్చేస్తాయన్నమాట. తర్వాత పంచపాత్ర వాటితోటి నేను ఆచమనం అది తీసుకున్నానండి. ఆ తర్వాత గాయత్రి మంత్రం చదువుకున్న తర్వాత ఇది మనకి విశ్వవసునామ సంవత్సరం చదువుకొని తర్వాత తిది వారం అవి చదువుకున్న తర్వాత గోత్రనామాలు చదువుకుంటాను. మా కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా అని చదువుకొని సర్వకార్య సిద్ధార్థం సర్వాభిష్ట ఫల సిద్ధార్థం అని చదువుకొని నా పూజ ప్రతిరోజు అయిపోగానే అండి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని చదువుకుంటానండి. మనం ఏ పూజ మనం ఇంట్లో ఎవరిని చేసినా కూడా అండి మన చుట్టుపక్కల వాళ్ళు మనం అందరూ కూడా బాగుంటేనే మనం బాగుంటామన్నమాట. అందుకని ఇది మాత్రం ప్రతిసారి నేను గుడికి వెళ్ళినా కూడా ఇదే చదువుకుంటానండి. లాస్ట్లో ఫస్ట్ మన పేరు మీద గోత్రనామాలు పూజ చేసినా కూడా నేను దండం పెట్టుకునేటప్పుడు సర్వే జన సుఖినో భవంతు అని చదువుకుంటానండి. ఎక్కువగా కోవిడ్ అది వచ్చినప్పుడైతే ఎక్కువ చదువుకునేదాన్ని అనమాట. ఇలా ఏదైనా ఎక్కువ భయంగా ఉండేదన్నమాట. కోవిడ్ టైంలో నాకు పూజ అది చేసేటప్పుడు కూడా టెన్షన్గా చెమట్లు పడుతూ ఉండేదన్నమాట. ఆ సిచ్యువేషనే అలా ఉండేదండి. అందుకే దాని నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ దేవుడికైతే అప్పుడు ఎక్కువగా పూజలు చేసేదాన్నండి. అప్పుడు యూట్యూబ్ పెట్టలేదు నేను. మా పిల్లలు అప్పుడు పెట్టుకోమన్నారు, మమ్మీ ఆ టైంలో పెట్టుకోమన్నారు. బట్ నాకైతే అసలు ఏంటంటే మన కుటుంబాన్ని రక్షించుకోవాలి అన్న ఉద్దేశమే తప్ప ఇలాంటివేమీ ఇవి ఫోటోలు కానీ ఫోన్లు కానీ వీటి మీదకే అసలు ధ్యాస అనేది వెళ్ళేది కాదండి. ఎప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇల్లు అన్నీ నీట్గా పెట్టుకోవాలి, మనకి మంచి ఫుడ్ ఇవ్వాలి, మెడిసిన్ ఇవ్వాలి టైంకి, ఇలానే ఉండేదండి. కోవిడ్ టైంలో అయితే ఎక్కువగా ఫ్యామిలీ మీదే కేరింగ్ ఉండేదన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.